చర్చికి ఎందుకు రాలేదు అని అడిగితే కొంతమంది చెప్పే సమాధానాలు భలే చాలా ఫన్నీగా అనిపిస్తాయి అనమాట. బాత్రూంలో నీళ్ళు రాలేదండి, స్నానం చేయడానికి వాటర్ లేవు, సో అనేబుల్ టు కేమ్ టు చర్చ్. ఇంకొక అతను మా కుక్క బాగాలేదు, మెత్తగా ఉంది, మా కుక్క అంటే మాకు ప్రాణం అని చెప్తారన్నమాట. అంటే ఎంత సిల్లీగా అనిపిస్తాయో. నువ్వు ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అసలు ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సీరియస్లీ, ఇదేదో మనుషులు ఏర్పాటు చేసిన క్రమం కాదు. ఇట్ వాజ్ ఎ డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు దీన్ని ఉద్దేశించి ఏర్పాటు చేశాడు. కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో అంటారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్తాడు. సో హెబ్రీ 10లో కూడా మీరు సమాజంగా కూడుకోవటం మానుకోవద్దని చెప్తాడు. మత్తయి సువార్త 28లో కూడా నేను వచ్చేంత వరకు దీన్ని చేయండి అని చెప్తాడు ప్రభువారు. చర్చి ఎప్పుడు ఉండేదేగా, ఎప్పుడు వెళ్ళేదే కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా పొరపాటు అండి. చర్చి చాలా కొద్ది కాలం మాత్రం ఈ భూమి మీద ఉండిపోతూ ఉంది. నువ్వు ఒక విశ్వాసి అయి ఉండి ఆదివారం ఆరాధనని, రొట్టె విరవటాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వు శారీరకంగా బ్రతికుండొచ్చు, కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు అనడానికి ఇది ఒక నిదర్శనం.